అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఎదురు చూస్తున్నారు 2021, 2022, 2023. నమస్తే. 2024 ఇయర్లో ఎం లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇయర్ ఎలా ఉంటుంది? 2024 ఇస్ అ సక్సెస్ఫుల్ ఇయర్ ఫర్ ఎం లెటర్ అండి. ఎం లెటర్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పింది అంతగా వినిపించుకోరు అనమాట. వాళ్ళకి తోచిందే కరెక్ట్ అనుకుంటారు అండ్ నాలెడ్జ్ బాగానే గెయిన్ చేస్తారు. అండ్ సమ్ పీపుల్ అంటే దాంట్లో మేల్ ఎక్కువగా డామినేటింగ్గా ఉంటారు. ఎం లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు. ఫీమేల్లో డామినేటింగ్ మనకి ఏం కనిపించదు, కానీ వాళ్ళు నచ్చినదే చేస్తూ ఉంటారు. సో అది ఫీమేల్లో మనకి ఎం లెటర్లో కనిపిస్తుంది. బట్ మేల్లో మోస్ట్ ఆఫ్ పీపుల్ డామినేటింగ్గా ఉంటారు. ఎవరికి అర్థం కారు. ఎంప్రెస్ ఎనర్జీ, ఎంపైర్ లాగా ఉంటారు. డిసిషన్స్ అన్నీ ఫాస్ట్గా తీసుకుంటారు. ఇండిపెండెంట్గా డిసిషన్స్ తీసుకుంటారు. అండ్ వాళ్ళ లైఫ్ కూడా చూస్తే ఎవరికి అర్థం కానట్టుగానే ఉంటుంది. మెన్ ఇందులో ఎక్కువ అలా ఉంటారనమాట. ఫీమేల్లో క్రియేటివిటీగా ఉంటారు, హార్డ్ వర్క్ చేస్తారు, ఏదో ఒకటి చేయాలని లైఫ్లో ట్రై చేస్తూ ఉంటారు. ఫీమేల్స్ అలా ఉంటారు. మెయిల్లో అదే చెప్పుకున్నాం కదా, మెయిల్స్ అందరూ కూడా ఎలా ఉంటారు ఇందులో అంటే సో వాళ్ళు అనుకున్నదే కరెక్ట్, ఇంకా వాళ్ళకి ఏది తోస్తే అది చేయాలి. ఏదైనా కూడా బై రిక్వెస్టింగ్ ఉండాలి. వాళ్ళతో డామినేటింగ్గా ఎవరు మాట్లాడినా తట్టుకోలేరు. అండ్ వాళ్ళని గుర్తించలేకపోయినా కూడా తట్టుకోలేరు. అండ్ ఐడెంటిఫికేషన్ వాళ్ళని గుర్తించకపోతే దానికి చాలా ఫీల్ అయిపోతారు ఎం లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు. అండ్ సమ్హౌ ఎం లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి కొంచెం టెక్నాలజీ వీటిపైన అవగాహన ఎక్కువ ఉంటుంది. అప్డేటెడ్గా ఉంటారు. కొత్త మొబైల్స్, టెక్నాలజీ అప్డేటెడ్గా ఉండే పీపుల్ చూశాను ఎం లెటర్లో. ఇయర్ 2024 ఎస్పెషల్లీ వీళ్ళకి లక్కీ ఇయర్. కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయండి వీళ్ళకి ఇయర్లో. ఏ విషయాల్లో డిసప్పాయింట్మెంట్స్ అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటారు ఇయర్లో, అక్కడ ఒక స్పీడ్ బ్రేక్ పడుతుంది. అలా అంటే ఏదైనా ఫాస్ట్గా చేయాలి, మనసులోకి థాట్ రాగానే దాన్ని ఇంప్లిమెంట్ చేసేయాలి అని ఇట్లా ఎం లెటర్ వాళ్ళకి థాట్స్ ఉంటాయి. బట్ ఇయర్లో ఎలా అంటే ఎంత ఫాస్ట్గా మీరు స్టార్ట్ అవ్వాలనుకుంటారో అంత తొందరగా అక్కడ స్పీడ్ బ్రేకర్స్ పడుతుంటాయి. బట్ సక్సెస్ ఇచ్చే ఇయరే విత్ పెయిన్. కొంచెం పెయిన్తో సక్సెస్ ఇస్తుంది. బట్ ఓవరాల్గా సక్సెస్ఫుల్. ఎలా సక్సెస్ఫుల్ అంటే కొంచెం అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఫిబ్రవరి మంత్, కొన్ని మంత్స్ అండి పర్టికులర్గా మీకు సక్సెస్ వచ్చే మంత్స్లో ఫిబ్రవరి ఒకటి ఉంటుంది, మే మంత్ ఉంటుంది, జూన్, సెప్టెంబర్. ఈ మంత్స్ పర్టికులర్గా ఎం లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. లైక్ హయ్యర్ ప్రమోషన్స్ కానీ, జాబ్స్ కానీ, అండ్ బయటకి జాబ్స్ ట్రై చేసే వాళ్ళు కానీ, స్టూడెంట్స్ హయ్యర్ స్టడీస్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. అండ్ లవ్ ప్రపోజల్స్ కూడా ఇయర్లో మోస్ట్లీ సక్సెస్ అవుతాయండి. సో విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఇయర్లో. లవ్ ప్రపోజ్ చేయండి, లవ్లో సక్సెస్ ఉంటుంది. అండ్ పేరెంట్స్ వరకు కూడా ఈ లవ్ని తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇంకా టెక్నికల్గా ఎవరైతే స్టడీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇయర్ ఎస్పెషల్లీ బాగుంటుంది. అడ్వెంచరస్గా ఉంటుంది అనమాట. ఎం లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి దిస్ ఇయర్ అడ్వెంచరస్ అండ్ లవ్ బాగుంటుంది. లవబుల్ ఇయర్, లవ్ బాగా వస్తుంది. ఆల్ కైండ్ ఆఫ్ లవ్ యుల్ గెట్ దిస్ ఇయర్ అండి. బాగుంటుంది ఇయర్, చెప్పుకోదగ్గ ఇయర్. మీకు ఇయర్స్లో 2024 ఈజ్ ఒక టర్నింగ్ అనమాట. మ్యారేజ్ అయిన ఇయర్ కావచ్చు, సంతానం పుట్టిన ఇయర్ కావచ్చు, లేకపోతే ఫిక్స్డ్ అసెట్ కొనుక్కున్నాము అనే ఇయర్, ఒక టర్నింగ్ ఇయర్ లాగా ఎం లెటర్ వాళ్ళకి ఇయర్ ఉండొచ్చు. ఇయర్లో మోస్ట్ ప్రాబ్లం మీరు వాడాల్సిన కలర్లో లావెండర్ యూజ్ చేయండి. బ్లూ సంథింగ్ మిక్సింగ్ లావెండర్ అనే కలర్ వస్తుంది. ఆల్మోస్ట్ ఈ షేడ్లో ఉంటుంది ఆ కలర్ యూజ్ చేయండి, బాగుంటుంది ఇయర్లో. అండ్ ప్రైజ్ స్టోన్ అని వస్తుంది, ఆ స్టోన్ యూజ్ చేయొచ్చు. ఇంకా పూజించాల్సిన దైవంలో ఎక్కువ శాతం ఇయర్లో శివారాధన చేస్తే మంచిది. ఎం లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇయర్ చెప్పాలంటే కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఏ విషయాల్లో వస్తాయి. ఓవర్గా మీరు ప్రాఫిట్ కావాలి అని బిజినెస్ కానీ, పొలిటికల్ కానీ, బిజినెస్లో ఉన్న వాళ్ళు ఓవర్ ప్రాఫిట్ కావాలని మూవ్ ఆన్ అయ్యే వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. దెన్ అదర్ దెన్ బాగుంటుంది ఇయర్. ఓవర్ ఎక్స్పెక్టేషన్తో అయితే మూవ్ అవ్వద్దు, హార్డ్ వర్క్ చేయండి. వర్క్ తగ్గట్టుగా ఇయర్లో యుల్ గెట్ ద రిజల్ట్. ఎం లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఆల్ ద బెస్ట్ ఈ ఇయర్.